ఈనాటి దివ్యబలి పూజను యేసుత హృదయం పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. పత్తిపాక చందర్ ప్రభావతి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళలకు కృతజ్ఞతగా అజిత్ కుమార్ సాత్వికాలను దేవుడు దీవించి మంచి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని 10వ తరగతి చదువుతున్న సహజాను దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని చిన్నారి బిడ్డలైన అధీరా అదర్వలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యంలో బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని త్రియేక దేవుని పేరిట పూజ సమర్పించేవారు పత్తిపాక చందర్ ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదించమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని బిడలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి సంజేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా స్వరూపరాన్ని మృదులను దేవుడు దీవించమని మృదులా చేస్తున్న బిజినెస్ లో అభివృద్ధి పరచమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానం దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్ ని దేవుడు దీవించి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని కస్తూరి కిరణ్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా జిసెకన్న దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు జాషువ ప్రశాంతులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని వారు చేయ ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువ ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దోరెడ్ల స్వరూపరాణి ప్రసాదరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నాని ప్రశాంతిని దేవుడు దీవించి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని త్వరలో మంచి జీవిత భాగస్వామిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలతో దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు దోరెడ్ల స్వరూపరాణి ప్రసాదరావు మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అనేక పాలు పొందిన రాజులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రిజిన రాణిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ఎల్ మనోజ్, ఎల్ సునీతాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, పి దుర్గంబను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎన్ఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నవీన్ ని దేవుడు దీవించి మంచి జీవిత భాగస్వామిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ చిన్నపరెడ్డి, ఫాతిమా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా గాలి నవీన్ నిఖిల జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేసి వారికి సంతాన భాగ్యం దయచేయమని, వారి సమస్యలు, బాధలు, కొరతలన్నీ కూడా తొలగించి దేవుడు వీరిని హేరాళముగా దీవించాలని, వీరి కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సునీల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. ఈనాటి దివ్య పూజ బలి లైవ్ టెలికాస్ట్ కు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఏ సాకేష్ను దీవించమని, యుఎస్ఏ వెళుతూ ఉండగా దేవుడు తోడుగా ఉండి మంచి ఉద్యోగమును దయచేయమని, వివాహ విషయంలో దేవుడు తోడుగా ఉండి మంచి భాగస్వామిని దయచేయాలని, యుఎస్ఏలో ఉన్న ప్రశాంత్ సంఘవీలను ప్రత్యేకంగా దీవించి వారికి మంచి గర్భఫలాన్ని ఫలింపచేయమని, వారందరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి దేవుడు వీరందరిని హేరాళముగా దీవించాలి అని సమర్పించేవారు చెరుకురి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరిని హేరాళముగా దీవించి వీరి ఉద్దేశాలన్నిటిని కూడా ఫలింపచేయునుగాక. ఆమెన్. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్వముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్వముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా,
నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను నీకు దినమెల్లా మొరపెట్టుకొనుచున్నాను కనుక నా మీద దయచూపుము. 86వ కీర్తన 1 నుండి 3వ వచనం వరకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన మీ అందరిని దీవించాలి అని, మీ బిడ్డలను దీవించాలి అని, అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మీ అందరినీ కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడానికి కావలసిన యోగ్యతను దయచేయమని, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ ప్రభు యొక్క దీవెనలను మనం కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుచుతివి. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లు, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లు అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపైనే మా హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. క్రీస్తు నన్ను సువార్త ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్నానము ఒసకుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి
క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానులు జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని గతి ఏమి, పండితుని గతి ఏమి, నేర్పరులకు లౌకికవాదుల గతి ఏమి? లౌకికముగా వివేకమును అవివేకమని చూపలేదు. దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుకకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియు వివేకమును అగు క్రీస్తే ఈ సందేశము. ఏలైనా దేవుని అవివేకమని తోచినది మానవుని వివేకము కంటేనూ గొప్పది, దేవుని బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎవరు నారయ్యా నాకు
మత్తయి శుభవార్త 25వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి పాట్లు పడుచు నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడుగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిది. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్న వారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు, తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరు ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి, వాక్య పరిచర్యకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఈ దివ్య పూజా బలి ద్వారా ధారాళముగా దీవించి, ఈ వాక్య పరిచర్య ద్వారా మనందరి యొక్క విశ్వాసాన్ని బలపరిచి, ప్రభు మార్గములో నడిచే గొప్ప యోగ్యతను, ప్రభు బిడ్డలుగా పిలువబడే గొప్ప అర్హతను మనందరికీ కూడా దయచేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 1 నుండి 13వ వచనం ఈ విధముగా తెలియచేస్తూ ఉంది. వివేకానికి అవివేకానికి మధ్య తేడాను ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. వివేకం అనేది దైవ వరం, దైవ జ్ఞానం, దేవుడిచ్చినటువంటి మహాభాగ్యం. వివేకంతో ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆత్మలో, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సాక్షులుగా ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటూ దైవ బాటలో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అవివేకానికి సంబంధించినటువంటి బిడ్డలు దేనిని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోరు. అన్నీ కూడా ఏదో ఆటకాయితనంగా తీసుకుంటూ ఉంటారు. చేద్దాములే, ఏమీ కాదులే అనే ధోరణితో వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ప్రియ సహోదరులారా, ప్రభు ఒక గొప్ప ఉపమానాన్ని తెలియచేస్తున్నారు. ఒక గొప్ప పెండ్లి వివాహానికి లేదా గొప్ప వివాహ మహోత్సవానికి 10 మంది కన్యలు ఆహ్వానించబడ్డారు. ఆ వధువు వరులు వస్తున్నప్పుడు కాగడాళ్ళు వెలిగించుకుని వారిని స్వాగతముతో, నృత్యముతో వారిని తీసుకుని వెళ్ళడానికి 10 మంది కన్యకులు ఎన్నిక చేయబడ్డారు. బహుశా ప్రియ సహోదరులారా, ఆ సమాజంలో, ఆ ప్రాంతంలో ఎంతోమంది కన్యలు ఉండవచ్చు, ఎంతోమంది తెలివి కలిగిన వాళ్ళు లేదా అందంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు. వారందరిలో కూడా 10 మందిని వాళ్ళు ఏరుకుని కోరుకుని, ఇదిగో ఈ వివాహ మహోత్సవం ఘనంగా జరిపించుకోవడానికి ఎన్నిక చేయబడినటువంటి వారు. ప్రియ సహోదరులు గమనించండి, వాక్యం సెలవిస్తుంది, వారిలో 5 మంది వివేకవతులు, మరి 5 మంది అవివేకవతులుగా మనం చూస్తూ ఉన్నాం.
వివేకవంతులు ఏం చేశారు అంటే, వివాహానికి వెళ్ళబోతున్నారని తెలుసుకుని సమయం వారు చూడకుండా, ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, కొంచెం సమయం ఎక్కువ అవుతుందేమో అని అన్ని విధాలుగా వాళ్ళు ఆలోచించుకుని చిన్న విషయాలలో కూడా సిద్ధపాటు కలిగి ఆ వివాహానికి వెళ్ళారు. మరి యొక్క అవివేకవంతులు ఏమి చేశారు అంటే, 1 గంటలో అయిపోతుంది కదా, 1 గంటన్నరలో అయిపోతుంది కదా అని చెప్పి ఆ సమయానికి మాత్రమే కావలసినటువంటి నూనెను తీసుకుని వెళ్ళారు. చూడండి ప్రియ సహోదరులారా, వివేకవంతులు ఎప్పుడు కూడా ముందు చూపు కలిగి ఉంటారు. వివేకవంతులు చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉంటారు. మాట్లాడే మాటల యందు, చూసే విధానములోను, నడిచే నడకల్లోనూ, చేసే ప్రతి పనిలోనూ చాలా వివేకము కలిగి, చాలా ఆలోచించి పని చేస్తూ ఉంటారు. మరి అవివేకవంతులు ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు, ఏది చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళుతూ ఉంటారు. ఈ పని చేయటం మంచిదా కాదా, ఈ బాటలో వెళ్ళటం మంచిదా కాదా, ఇది తినటం మంచిదా కాదా, ఇది తాగటం మంచిదా కాదా అని దేని గురించి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ ఆలోచనలు ఎలా వస్తే, వాళ్ళకి ఎలా చేయాలని అనిపిస్తే అలాగే చేస్తూ ఉంటారు. దేనిని కూడా వారు సీరియస్గా తీసుకోరు. అందుకనే ప్రభు అంటున్నాడు, చిన్న విషయాల పట్ల జాగ్రత్త కలిగినటువంటి వారికి గొప్ప విషయాలు అప్పగించబడతాయి. ప్రతి చిన్న విషయంలోనూ మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తే, ఆలోచించి పని చేస్తే దానిలో గొప్ప విజయం అనేది మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే క్రియలలోనూ వివేకము కలిగి చేయాలి. మనం చేసే ప్రతి ఆలోచనలోనూ వివేకముతో ఆలోచించాలి. అప్పుడే మనం చేసేది చిన్న పనైనా 100 ప్రతిఫలం మనకి దక్కుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరం ఆహ్వానించబడుతున్నాం, అందరము దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం, అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే వివేకముతో, ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే ఆత్మవరాలతో ప్రార్థన చేస్తూ ఉంటారో, విశ్వాసముతో ప్రభువులో మమేకమై ప్రార్థన చేస్తూ ఉంటారో, వాళ్ళు తప్పకుండా విజయముతో ఆ గుడిలో నుండి బయటికి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ప్రతిరోజు గుడికి వెళుతున్నాను కదా, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉంటున్నాను కదా, నా జీవితంలో ఏమీ జరగటం లేదేమిటి అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు గుడికి వెళుతున్నావు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? నీ ప్రార్థనలో బలము ఉన్నదా? నీవు ప్రార్థనలో దేవునిలో మమేకమై ప్రార్థిస్తున్నావా? నేను ప్రార్థించగా ఇది తప్పకుండా నాకు జరుగుద్ది అని విశ్వాసముతో ప్రార్థిస్తున్నావా? లేకపోతే గుడిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని వీళ్ళని చూడటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకోవటం, ఇంటిలో ఉన్నటువంటి రకరకాల సమస్యల గురించి ఆలోచించుకుని ప్రార్థన చేయకుండా నీవు బయటికి వస్తే నీవు వట్టి చేతులతోనే తిరిగి వస్తావు, కానీ దేవుని అనుగ్రహాన్ని మనం పొందుకోలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక పని నిమిత్తం మనకి బాధ్యత అప్పగించినప్పుడు దానిని బాధ్యతతో నిర్వర్తిస్తే, ఇది నా పని, నా బాధ్యత, దీనికోసం నేను ఎన్నిక చేయబడ్డాను అని మనం మనస్ఫూర్తిగా ఆ పనిలో నిమగ్నమైతే తప్పకుండా దానిలో విజయాన్ని సాధించగలుగుతాం. నేను గుడికి వెళుతున్నాను, వచ్చేటప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదంతో తిరిగి వస్తాను, నేను గుడిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇంటిలో నా పరిస్థితిని దేవుడు మార్చుతాడు అనే విశ్వాసముతో వెళ్ళి ప్రార్థన చేస్తే తప్పకుండా మనం ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటాం. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము సెలవిస్తుంది, మెలకువతో ఉండమని దేవుని యొక్క వాక్యము మనందరికి కూడా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మెలకువ కలిగి మనం జీవించాలి. ప్రతి విషయంలోనూ మెలకువగా ఉండాలి. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మనం మాట్లాడే మాటలలో మెలకువ కలిగి మాట్లాడాలి. మనం చేసే పనిలో ఇది మంచి పనా, చెడు పనా, దీని ద్వారా 10 మందికి ఉపయోగపడుతుందా, నాకు ఉపయోగపడుతుందా, లేకపోతే హాని కలిగిస్తుందా అని
మెలకువతో ఆలోచించి మనం ఏ పని చేసినా, ఏది ప్రార్థన చేసినా మన జీవితంలో అది ఫలిస్తూ ఉంది. అన్ని విషయాల్లో మెలకువ కలిగి ఉండాలి ప్రియ సహోదరులారా. చాలామంది వచ్చి మన గురించి పొగుడుతూ ఉంటారు, మెలకువ కలిగి ఉండాలి. ఈ పొగడ్తలు నిజమైన దేనికోసం పొగుడుతున్నారో మెలకువ కలిగి మనం జీవిస్తూ ఉండాలి. పొగడ్తలకే మనం మైమర్చిపోతే, పొగడ్తలకే మనం బానిసలం అయిపోతే, పొగిడేవాళ్ళు వాళ్ళ అవసరం తీరేంత వరకు పొగిడి ఆ తర్వాత మనల్ని వట్టి చేతులతో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. వివేకవంతుల జాబితాలో మీరున్నారా? అవివేకవంతుల జాబితాలో మీరున్నారా? నేను మిమ్మందరినీ కూడా నా సన్నిధికి పిలుస్తున్నాను, నా ఆలయానికి పిలుస్తున్నాను. వివేకముతో, విశ్వాసముతో, దైవభక్తితో వచ్చి ప్రార్థనలు చేసి విజయముతో వెళ్ళే బిడ్డల జాబితాలో ఉన్నారా? ఏదో వెళదాములే, ఏదో కొంతసేపు కూర్చుందాములే, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, చేయకపోతే ఏం పోతుంది అనే అవిశ్వాసముతో అవివేకవంతులుగా మనం ఆలోచిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి చిన్న విషయంలోనూ, చిన్న మాటలలోనూ, చిన్న క్రియలలోనూ వివేకాన్ని ఉపయోగించి మెలకువతో మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ లోకములో మనం చేసే ప్రతి పనిలోనూ గొప్ప విజయాన్ని కూడా పొందుకుంటాం. అలాంటి మంచి మనస్సును, అలాంటి గొప్ప ఆత్మవరాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించి ఆ ప్రభువును వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణము ద్వారా మెలకువగా ఉండమని, వివేకవతులుగా జీవించమని, చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులలో, ఆలోచనలో కూడా వివేకాన్ని ఉపయోగించి మెలకువతో జీవించమని మాకు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. చాలా పనులు మేము చేస్తూ ఉన్నాం, దానిలో వివేకము లేదు ప్రభా. చాలా ఆలోచన చేస్తూ ఉన్నాం, దానిలో వివేకము లేదు ప్రభా. చాలా విధాలుగా మాట్లాడుతున్నాం, దానిలో మీ జ్ఞానము లేదు ప్రభా. మీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి, మీ బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. ఈరోజు ముఖ్యముగా ప్రభా, ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో బాధలతో, సమస్యలతో ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మరి ముఖ్యముగా ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలులు సమర్పించినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని, వారి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించమని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఇదిగో ఈ వేకువ జాముని దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను కూడా హేరాళముగా ఆశీర్వదించమని, వారు చేసే ప్రతి పనిలోనూ, ప్రయాణములోనూ, ప్రతి బిజినెస్లోనూ ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉంటూ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించండి ప్రభా. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తూ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి ప్రభువా. ఆ కుటుంబాలను చల్లగా దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వీసాలకు, అనేక ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి, ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను దీవించండి, చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు తొలగించమని, ల్యాండ్ సమస్యలు, అప్పు సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక కుటుంబ సమస్యలు, మంత్రతంత్ర సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా చల్లగా దీవించి కాచి కాపాడమని, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డలందరిలో కూడా జరిపించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా
దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా, నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా, పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము, పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము, దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమానట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఒకే పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణతో దత్తత చేసుకుని నీకొక ప్రజాబలమును సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని వరముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ పవిత్రమైన సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. మీ విశ్వాస ప్రార్థన ద్వారా అతి త్వరలోనే దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతతో దైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయురు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము.
విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా 2 చేతులు పైకి లేపి మౌనముగా ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పాపులను కూడా పునీతులుగా మార్చే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరి కృత జీవన శాంతి సమాధానం ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ బడతై కోలయు నా వెంట ఉండగా, నీ బడతై కోలయు నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 54వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్ణ
పరిపూర్ణతనొసగి మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములయందు మేము నీకు ప్రీతి పాత్రములుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందన